ప్రపంచంలోనే విశిష్టమైన ఒంగోలు జాతి గిత్తలు పుంగనూరు ఆవుల సంతతిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపైన ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రఖ్యాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృందంతో విజయవాడలో సమావేశమైన ఆయన ఒంగోలు గిత్తలతో పాటు పుంగనూరు ఆవుల పరిరక్షణ కోసం రారీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కృత్రిమ గర్భధారణ, పశువుల మేత లాంటి అంశాల్లో ఆధునిక విధానాల్ని అవలంబించేందుకు ఈ ఒప్పందం ఉపకరించనుంది. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్ని మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృంద సభ్యులకు వివరించిన ముఖ్యమంత్రి ఆధునిక కృత్రిమ గర్భోత్పత్తి విధానాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 10,000 మేలుజాతి పశువుల్ని ఉత్పత్తి చేయాలని వారికి సూచించారు. ఆధునిక దాణా పద్ధతులు, ప్రోబయోటిక్స్ విధానాల వల్ల రైతుకు ఆర్థికంగా మేలు జరిగేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రతినిధి బృందం మిల్క్ మిషన్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులు, పశు వైద్యులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వనుంది.